हरि ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ओम नमस्तस्मै भगवते अर्हते सम्यक् सम्बुद्धाय मानुयुङ्क्ताः ప్రమాదేన అది అక్కడ కా ఉంది కదా, ఆ కాని నా కింద ఉందా, కా ఉందా, కా కూడా ఉండాలి, నా ఉంది, కా కూడా ఉండాలి. అనుస్వార బదులు నా వచ్చింది, కా కూడా ఉండాలి. ట్రాన్స్లేషన్ ఎలాగంటే నువ్వు దానితోటి సంబంధము పెట్టుకోవద్దు అనే అర్థంలో వస్తుంది. మా అనుయుంక్తా ఏమంటాడు, అంతే, దాంతో సంబంధం పెట్టుకోవద్దు, అది కరెక్టే. యుజ్జు నుంచి వచ్చింది, ఆ జా గాయి కావుతుంది, తర్వాత ఉపధానకారం వస్తుంది, అదే అనుస్వారయ్యి తర్వాత గా కింద మారుతుంది. కాని బట్టి కాగా వస్తుంది. దాన్ని చిన్న గ్రామర్. మానుయుంథా ప్రమాదేన మా కామరతిమాంశ్చ భూః అప్రమత్తో నరోధ్యాయన్ ప్రాప్నోతి విపులం సుఖం. ఆయన డైరెక్ట్గా బుద్ధ భగవానుడు శిష్యుణ్ణి లేక సాధకుణ్ణి ఉద్దేశించి హెచ్చరికలు చెప్తున్నారు. రెండు రకాల హెచ్చరికలు చేసినారు. మొదటి హెచ్చరిక ఏమిటంటే, నీ జీవితంలో ప్రమాదమునకు తావులేని విధంగా చూసుకో అని చెప్పారు. ప్రమాదం అంటే ఇప్పుడు జీవితానికి రెండు పర్పస్లు ఉంటాయి, ఇన్నర్ పర్పస్ అండ్ అవుటర్ పర్పస్ అని రెండు ఉంటాయి. అవుటర్ పర్పస్ అంటే ఏమిటి? ఇల్లు వాకిలి, భార్య పిల్లలు, పెట్టే బేడ, డబ్బు దశకం అంటారు చూడండి, ఇది అవుటర్ పర్పస్. అవి ఉండాలి కదా, అవి అవసరమే కదా జీవితానికి. ఇప్పుడు గృహస్థికే మాత్రమే అవసరం అని మీరు అనుకోవద్దు. సన్యాసం పుచ్చుకున్నా కూడా ఏదో ఆశ్రమమో ఏదో కొంత వ్యవస్థ చూసుకుని ఇవన్నీ అవసరం. ఈ ఫిజికల్ థింగ్స్ అన్నీ అవసరం అవుతాయి. వీటిలో ఏది డిస్పెన్సబుల్గా ఉండదు, ఇవన్నీ ఇండిస్పెన్సబుల్గానే ఉంటాయి. కాబట్టి అవుటర్ పర్పస్ ఆఫ్ లైఫ్ను నెగ్లెక్ట్ చేయమని అభిప్రాయం కాదు. దట్ నోబడీ ఈజ్ అడ్వైజింగ్ లైక్ దాట్. అవుటర్ పర్పస్ ఆఫ్ లైఫ్ని నువ్వు మినిమైజ్ చేసుకోమనే సలహా చెప్తున్నారు. ఓసారి ఏమైందంటే, నాకు కలిగిన అనుభవం, అప్పుడప్పుడు ఈ ఉపాసకులు కూడా ఒక పెద్ద ఆయన్ని పట్టుకున్నారు. ఆ పర్టికులర్ దేవీ యాగంలో ఒక పెద్ద ఆయనకి ఆ దేవి పేరు మీద ఏదో అవధూతానో ఏదో ఒక టైటిల్ ఆయన చేత ఒక వ్రతముగా చేయించాలన్నమాట. దానికి ఎవరు దొరుకుతారని ఎవరో పెద్ద ఆయన్ని ఎంకరేజ్ చేశారు. ఆయన కొంత ఇమోషనల్ అయిపోయి, ఇంత గొప్ప దేవీ పూజ అయిపోతుంటే దాంట్లో ఐ సరెండర్ మై సెల్ఫ్ టు ది గ్లోరీ ఆఫ్ ది మదర్ అండ్ మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అంటూ ఈ విధమైన ఇమోషనల్ అయిపోయి ఆయన చేతను ఆ ప్రతిజ్ఞలో అన్నీ చేయించేసి, యజ్ఞంలో భాగం అది, 3 రోజుల పూజలో భాగం చేయించేసి, 3వ రోజు అవభృత స్నానము అంతా అయిపోయింది. తాంత్రికమైన యాగము అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆయనకి ఏం చెప్పారంటే, మీరు చెట్టు కింద నివసించాలి అని చెప్పారు. ఆయనకి భార్య వాళ్ళు లేరు, కొడుకులు వాళ్ళు ఉన్నారు, కొడుకులు కూతురు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. పోనీ ఏదైనా సత్రంలో నివసించవచ్చా అంటే అక్కడ కూడా వెళ్ళకూడదు. మీరు ఆ పూజలో భాగంగా మీరు ప్రతిజ్ఞలు అవి చేశారు కనుక అవధూత కింద. దత్తాత్రేయ మహర్షి ఏదేదో చెట్టు కింద ఉదుంబర వృక్షంకి అడుగును కూర్చున్నాడు అనేదో కథ ఉంది. ఆ రకంగా ఈయన కదంబ వృక్షం, దేవి కదా ఇది, కదంబ వృక్షం అంటే కడిమి చెట్టు. ఓ చెట్టు ఒకటి చూపించారు ఆయనకి, ఇది కడిమి చెట్టు, దీని కింద కూర్చుంది, అక్కడే ఉండాలి. మీకు భిక్షాది వాళ్ళు తీసుకొచ్చిస్తారు. అది 1-2 రోజులు హీఈస్ ఇన్ 70s, మచ్ ఎల్డర్ టు మీ ఇన్ దోస్ డేస్.
ఆయన తట్టుకోలేకపోతున్నాడు దాన్ని. అప్పుడు నేను అటుకేసి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరో ఇలా స్వామీజీ వస్తున్నారు, మీరు ఆయన్ని సలహా అడగండి, వీళ్ళెవళ్ళని మీరు సలహా, వాళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు, ఈయన చెట్టు కింద ఉన్నాడు, ఆయన్ని సలహా అడగండి, ఆయన చెప్పినట్టు చేయండి అంటే అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చారు. చెట్టు కింద ఉండు అంటే లిటరల్గా చెట్టు కింద ఉండమని కాదయ్యా అని అప్పుడు కాకినాడలో ఏదో ఒక రూమ్ ఏదో ఎవరో ఆఫర్ చేస్తే ఆ రూమ్లో, టు మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు స్టే ఇన్ దట్ రూమ్. ఆయనకి భిక్ష అది చెట్టు కింద కూర్చుని భిక్ష ఏం చేస్తాడండి ఆ రూమ్లో. ఈరోజు పూర్వం అంటే ఏదో వుడ్స్ ఉండేవి, ఇప్పుడు వుడ్స్ ఎక్కడ ఉన్నాయి, కాబట్టి అక్కడ పెట్టి. కాబట్టి అవుటర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది మీరు సన్యాసం తీసుకున్నా కూడా ఉంటుంది. అది దాన్ని నెగ్లెక్ట్ చేయమని మాత్రం సలహా కాదు. మరి ఏమిటి ఇక్కడ సలహా? ప్రమాదము లేకుండా చూసుకో. ఏమిటి సలహా? ఏమిటంటే చూడు, 2 థింగ్స్. ఒకటి, ఇన్నర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి ఉన్నది అని గుర్తించు, అది ఫస్ట్. దెన్ సెకండ్, అవుటర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ పెద్ద ఇంపార్టెంట్ కాదు. అది ఏ రూపంగా ఉన్నా ఇటున్నా అటున్నా నడిచిపోతుంది. ఇన్నర్ పర్పస్ ఆఫ్ లైఫ్ చాలా ముఖ్యము, దాని మీద నువ్వు ఫోకస్ పెట్టు, దాంట్లో జారిపోకుము. అవుటర్ పర్పస్లో సక్సెస్లు ఫెయిల్యూర్లు అన్నీ ఉంటాయి. అక్కడ సక్సెస్లు షార్ట్ లివ్డే, ఫెయిల్యూర్స్ షార్ట్ లివ్డే. దాని గురించి నువ్వు పెద్ద విచారం పెట్టుకోకు. ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయిపోయామనే దుఃఖం పెట్టుకోకు, సక్సెస్ అయినప్పుడు అహంకారం పెట్టుకోకు. బోత్ ఆర్ షార్ట్ లివ్డ్. అండ్ అవుటర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇన్సిడెంటల్, అది జీవితానికి ప్రధానం కాదు. అది ఇన్నర్ పర్పస్ ఆఫ్ లైఫ్ని నువ్వు గుర్తించు, దాని మీద నీ ఫోకస్ పెట్టుకో. ఇది ఇప్పుడు ఎవళ్ళైతే అవుటర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ది ఓన్లీ పర్పస్ ఆఫ్ లైఫ్ అనుకుంటారో వాళ్ళని ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు. అటువంటి ప్రమాదం నీకు లేకుండా చూసుకో. రెండవది, ఇన్నర్ పర్పస్ ఆఫ్ లైఫ్ను గుర్తించిన తర్వాత దాని దిశలో నీ యొక్క దృష్టిని బాగా సారించుము. నువ్వు కనుక ఆ ఇన్నర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఉన్నది అని తెలిసి కూడా దాన్ని పట్టించుకోకపోవడం, దానికి ప్రాముఖ్యమును ఇవ్వకపోవడము, అది ప్రమాదము. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఓకే. అవుటర్ పర్పస్ ఆఫ్ లైఫ్లో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఇట్ మ్యాటర్స్ నథింగ్. ఇన్నర్ పర్పస్ ఆఫ్ లైఫ్లో కనుక నువ్వు ఫెయిల్ అయితే ఒక మానవుడిగా పుట్టి 80-90 సంవత్సరాలు బ్రతికిన బ్రతుకు వ్యర్థమైపోతుంది. ఓకే. వాట్ ఈజ్ ది ఇన్నర్ పర్పస్ ఆఫ్ లైఫ్? ఇన్నర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటో తెలుసిన, ఏది సత్యమో అది లోపల ప్రకాశిస్తూ ఉన్నది. సత్యాన్వేషకులుగా ఉండాలి. సత్యాన్వేషకులుగా మనుషులు బ్రతకాలి. అంతే తప్ప ఎవళ్ళ దగ్గర నుంచో ఒక బిలీఫ్ సిస్టమ్ను ఒక దాన్ని అందుకుని, ఒక బిలీఫ్ అని అందుకుని ఇంకా అంతకుమించి ఏదీ లేదన్నట్టుగా బతికిన వాడు సత్యాన్వేషకుడు ఎలా అవుతాడు? ట్రామ్ కార్ లాగా, ట్రామ్ కార్ ఏ పాయింట్ ఏ దగ్గర బయలుదేరి బీకి వెళ్ళి మళ్ళీ బీ దగ్గర బయలుదేరి ఏకి వచ్చి ఏ దగ్గర బయలుదేరి బీకి వెళ్ళి అలా తిరుగుతూ ఉంటుంది. అలాగా ఒక బిలీఫ్ సిస్టంలో ఫిట్ అయిపోయి మనిషి క్రిపుల్డ్గా తయారవుతాడు. అంటే మనస్సుకి ఆలోచించే శక్తి విఘటితమైపోతుంది, లేకుండా పోతుంది. అలా అవ్వకూడదు. సత్యమును మనము అన్వేషించవలేము, సత్యమును మనము ఆవిష్కరించుకొనవలేము. ఆ సత్యం ఎక్కడ ఉన్నది? దీనికోసం ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళి వెతకాలి. ఎక్కడ వెతకాలి? నీ లోపలనే సత్యము గలదు. మనకి ఉపనిషత్తులో అలాగే బోధించే, సత్యమును తెలుసుకో, అన్వేషించి తెలుసుకో, అది నీ లోపలనే ఉన్నది. కాబట్టి మన లోపల ఏమున్నాయి? నేను అనగానే లోపల ఏమున్నాయి? దేహంతో ప్రారంభించి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇవన్నీ డిఫరెంట్ లెవెల్స్. ఒకదానికంటే మరి ఒకటి సూక్ష్మంగా సూక్ష్మతరంగా ఉండేటువంటి లెవెల్స్. ఈ లెవెల్స్ అన్నిటినీ దాటుకుని ఆ సత్యం ప్రకాశిస్తూ ఉన్నది. నిజానికి లెవెల్స్ అన్నింటినీ ఫంక్షనల్గా చేసేది, వీటికి ప్రాణాన్ని పోసి, వీటికి మనుగడను ఇచ్చి, వీటికి ప్రాణాన్ని పోసేటువంటిది ఆ లోపల ఉన్నటువంటి ఆ సత్యమే.
దానిని నీవు తెలుసుకోవలేము. అది ఇన్నర్ పర్పస్ ఆఫ్ లైఫ్. దానిని విస్మరించి అవుటర్ పర్పస్ ఆఫ్ లైఫ్ని వెంటపడే వాళ్ళు అజ్ఞానులు. అదే దాని పేరే ప్రమాదము. ఆ ప్రమాదం నీ జీవితంలో లేకుండా చూసుకో. మా అనుయుంథా ప్రమాదేన. తర్వాత మా కామరతిమాంశ్చ భూ. రతి అంటే ప్రీతి, అలా తీసుకోండి. కామశబ్దానికి 2 రకాల అర్థం చెప్తారు. కోరిక అని అర్థం, సెక్స్ కాదు, కోరిక. ఓకే. కామ్యంతే ఇది కామా అని భాష్యకారులు అంటారు, కోరబడేవి. కాబట్టి కామశబ్దానికి కోరిక, ఏ డిజైర్ అని ఒక అర్థం, ద డిజైర్డ్ థింగ్ అని ఇంకో అర్థం. ఓకే. కామ్యంతే ఇది కామా. కాబట్టి దాన్ని కర్మని ప్రత్యయం, ఘన్యం ఏదో ప్రత్యయం వస్తుంది. కము ధాతువు, కము పోతుంది, ఇద్వర్ణం, ఇంకా కమ్లో మిగులు ఉన్నాం మనం. అనే ప్రత్యయం పెట్టండి. ఈ ఉపధావృద్ధి, ఈ అకారం ఉన్నది కదా, దానికి దీర్ఘం వస్తుంది. అత ఉపధాయ, వృద్ధి వస్తుంది. ఎప్పుడు నితిచ ప్రత్యయే పరే. అందుకోసమే ఘన్యం ఏదో, దానికి ఏదో చూసుకోవాలి, ప్రత్యయం ఏమిటో. ఆ అప్రాప్రియేట్ ప్రత్యయం ఉన్నట్లయితే ఈ అకారానికి దీర్ఘం వస్తుంది. దట్ ఈజ్ హౌ కామ అవుతుంది. ఆ కర్మార్థంలో ఘయం వచ్చిందనుకోండి, సపోజ్ వెరిఫై చేయాలి. అప్పుడు కామ అంటే కోరబడేది అని అర్థం. భావార్థంలో ప్రత్యయం వచ్చిందనుకోండి, భావార్థం, భావ అంటే ది మీనింగ్ ఆఫ్ ది వెర్బ్, అర్థంలో ప్రత్యయం వచ్చిందనుకోండి, అప్పుడు కామ అంటే కోరిక అని అర్థం. కము కాంతవు ధాతువు. ఇక్కడ కామరతి అంటే కోరిక మీద ప్రీతి ఎవరికీ ఉండదు, కోరబడి దాని మీదనే ప్రీతి ఉంటుంది. కాబట్టి సందర్భానుసారంగా ఈ కోరబడే విషయములే ఉంటాయి. మనుషులు కోరుకునేవి విషయములను కోరుకుంటారు. స్వర్గాన్ని ఎందుకు కోరుకుంటారో తెలుసిన, ఈ లోకంలో విషయములను భోగించినప్పుడు ఆ రోగభయం పక్కనే ఉన్నది. భోగే రోగభయం పక్కనే ఉన్నది. స్వర్గంలో విషయాలను భోగిస్తే రోగభయం ఉండదు అని ఎవడో అన్నాడు. అందుకోసం స్వర్గంలో విషయాలను కోరుకుంటారు. అంచేతనే ఈ రంభాద్యప్సరసలు ఉంటారు, డ్యాన్స్ ఉంటుంది, అక్కడ అమృతం ఉంటుంది. అమృత పానం చేస్తే అనారోగ్యం చెయ్యదు. ఇక్కడ అమృత పానం చేయండి మీరు, ఏమవుతుంది? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ అమృతపానం చేస్తే ఆపోజిట్, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు, అమృతులైపోతారు మీరు. అంటే అక్కడ మీకు వృద్ధాప్యము, రోగము ఇలాంటివి ఏమీ ఉండవు అని ఒక ఉటోపియన్ సిచ్యువేషన్, స్టిల్ కనెక్టెడ్ టు విషయాస్. కాబట్టి పరలోకం స్వర్గాది విషయ సంబద్ధముగానే ఉంటుంది. ఇహలోకంలో కూడా విషయములనే జనులు కోరుకుంటారు. ఈ రిలేషన్షిప్స్ కూడా విషయప్రధానంగా ఉంటాయి. విషయప్రధానంగా ఉండి తర్వాత మనస్సులో ఆసక్తి అనేటువంటి ఒక లక్షణం కూడా దాంట్లోకి చేరుతుంది వచ్చి. కాబట్టి మొత్తం మీద విషయములు, కామ అంటే కామ్య అని అర్థం. కామ్యంతే, కామ్యములకే కామములు అని పేరు. వాటిపై ప్రీతి అంటే విషయములపై ప్రీతిని పెట్టుకొనకుము అని చెప్తున్నారు. చూడండి, ప్రవాహం, నది శాంతంగా ప్రవహిస్తూ ఉంటుందనుకోండి. నది ప్రవహిస్తుంటే సడన్గా ఒక పెద్ద బండరాయి ఆ నదికి అడ్డొచ్చిందనుకోండి. అప్పుడు ఏమవుతుంది మీరు ఆలోచించండి. ఆ ప్రవాహము అది ర్యాపిడ్స్ కింద మారుతుంది. దాంట్లో విరిగి పడేటువంటి అలలు పుడతాయి, ఆటంకం వచ్చేస్తుంది ప్రవాహానికి. దాంతో ఆ ప్రవాహము ముక్కల కింద అయిపోయి స్ప్లాషెస్ కింద నీటిని చిమ్మి కొడుతూ ఉంటుంది. తర్వాత దాని నుండి అధికాధికముగా నురగ పుట్టుకొస్తుంది ఆ బండరాయి అడ్డంగా వచ్చిన కారణంగా. తర్వాత శబ్దం పుడుతుంది, సౌండ్. ఎన్నొచ్చాయో చూడండి. ఆ బండరాయి అడ్డొచ్చినందువల్ల. ఆ బండరాయి లేకపోయినట్లయితే నది ప్రవాహం స్మూత్గా వెళ్ళిపోతుంది. జీవితము నదీ ప్రవాహము వంటిది. ఆ ప్రవాహానికి అడ్డొచ్చే బండరాయి వంటివి కోరికలు. కోరిక అనే బండరాయి అడ్డంగా వచ్చిందంటే ఆ జీవిత ప్రవాహంలో అనేక కష్టాలు పుట్టుకొస్తాయి. ఆ ప్రవాహమును
అది విరగ కొడుతుంది. ఆ ప్రవాహము యొక్క స్మూత్నెస్ని చెడగొట్టేస్తుంది. మనం ఊహించని ఆపదలన్నీ కూడా ఆ కోరికల కారణంగా పుడుతూ ఉంటాయి. ఆ కోరికలు తీరని సందర్భాలు అధికంగా ఉండి యాంగర్, కోపం పుట్టుకొస్తుంది, నిరుత్సాహము, డిసప్పాయింట్మెంట్. కోరికలు తీరవు, అన్ని కోరికలు తీరవండి, ఏదో కొన్ని తీరుతాయి. కాబట్టి తర్వాత కోరికలు ఉన్న చోట యాంగ్జైటీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక ఖరీదైన కారు కొన్నారనుకోండి, సపోజ్, ఆ మొత్తం ప్రాసెస్ ఉంటుంది దానికి. 1 month నుంచి దాని మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. తర్వాత దాన్ని యు టేక్ పొజెషన్, తీసుకొస్తారు షాప్ నుంచి. మీరు దానికి పూజ చేస్తారు. కారుకి పూజ చేయమని ఏ ఆగమశాస్త్రంలోనే చెప్పారా? కారుకి పూజ ఎందుకు చేస్తున్నారు? దిస్ ఈజ్ హౌ ద ప్రీస్ట్ క్రాఫ్ట్ వర్క్స్. కారుకి పూజ అనేది ఎందుకు వచ్చిందంటే వీడు యాంగ్షస్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాడు. ఆ కారు ఖరీదైన వస్తువు, చాలా చక్కటి భోగ సాధనము కూడా. ఆ రెండు దాంట్లో భోగం అనేప్పటికీ దాని మీద ప్రీతి, అట్రాక్షన్ ఉంటుంది, కామరతిమాన్ అట్రాక్షన్. దాంట్లో ఖరీదు అనేప్పటికీ యాంగ్జైటీ ఉంటుంది. ఈ రెండు కలిసి ఫియర్, ఇవన్నీ ఉంటాయి. చాలా మనస్సు ఈ పరస్పర విరుద్ధములైన భావములకు నిలయముగా తయారయ్యి చాలా యాంగ్షస్లీ ఎజిటేటెడ్గా మనిషి ఉంటాడు. అందుకోసం భయం వేస్తుంది. ఏమైనా ఆటంకాలు ఉన్నాయేమో, దేవతలు ఎవరైనా మన మీద కుట్ర చేస్తున్నారేమో అని భయం వేస్తుంది. అవును, అలాగే చేస్తున్నారంటాడు ఒకడు. ఇది పూర్వానికి ఒక సామెత ఉంది. దొంగను పట్టుకున్నాడు. వాడు దొంగ కన్నం వేస్తుంటే పట్టుకున్నాడు. భార్య అంటుంది వాడు కరుస్తాడేమో నుండి జాగ్రత్త అంటుంది. వెంటనే ఆ దొంగ కరిచి పారిపోతాడు. ఆవిడ మాట అనకపోతే ఆ దొంగ దొరికేవాడు. సో ఆ రకంగా దేవతలు ఏమైనా ఆటంకం పెడుతున్నారేమో అని మీరు అనుకోండి, పెట్టేస్తారు, వచ్చేస్తాయి ఆటంకం. కాబట్టి దానికి ఇలాగంటి వర్రీస్, దానికోసం పూజ, వర్షిప్ చేస్తాడు. 3 నెలలు నేను ఒక ఎస్టిమేట్ చెప్తున్నా. 3 నెలలు ఆన్ యావరేజ్, సమ్ పర్సంటేజ్ ఇటుగానే ఉండొచ్చు, మనిషి ఒక ఎక్సైటెడ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాడు. ఆ భోగము అంతవరకు వాడి జీవితం సాఫీగా వెళ్ళిపోతున్న జీవితం. ఈ కారు అనేది ఒకటి వచ్చేప్పటికీ, నేను సామాన్యుల గురించి చెప్తున్నాను, ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ తరఫున అది వేరే సంగతి. ఆ కారు అనేది వాడి జీవితంలో ప్రవేశించిందంటే ప్రవాహమునకు బండరాయి అడ్డొస్తే వచ్చేటువంటి పరిస్థితి లాంటివి నిర్మాణం అవుతాయి. నాకు వాళ్ళు కారు పంపిస్తామని ఫోన్ చేశారు అప్పట్లో. ఇప్పుడు కాదు, ఇప్పుడు నా సంగతిని జనాలకి తెలిసి ఊరుకుంటున్నారు. అప్పట్లో ఫోను, ఒక ఎక్స్ట్రా కారు ఉంది, వీఆర్ సెండింగ్ ఇట్ టు యూ. నేను చెప్పాను, ఐ డోంట్ నో హౌ టు డ్రైవ్. కారు పెట్టుకుందుకు చోటు ఉందిగా, కానీ డ్రైవ్కి నాకు అవకాశం లేదు. డ్రైవర్ని పెట్టుకోవచ్చు, మీరు నేర్చుకోవచ్చు, డ్రైవర్ని పెట్టుకోవచ్చు. నో, చాలా రిజల్యూట్గా వద్దు అని చెప్పాను. ఎందుకు చెప్పానో చెప్పమంటారా? స్మూత్గా వెళ్తున్న జీవితాన్ని ఒక బండరాయి అడ్డొచ్చి ప్రవాహం పెట్టినట్టుగా ఆ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ మనకు అనవసరము అని. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సు ఉంది గుమ్మం ముందు, ఆటో ఉంది, ఎవరైనా విద్యార్థుల మోటార్ సైకిల్ ఉన్నది, లేదా విద్యార్థుల కారే ఉన్నది. మనకంటూ ప్రత్యేకంగా నాది అనే పేరుతోటి ఈ కారు ఎందుకు? కాబట్టి భోగముల ఎడల, భోగముల యందు ఇటువంటి ప్రమాదము కలదు. తర్వాత మనము ఆ భోగములను అనుభవించటానికి చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. మనం బోళ్ళంత డబ్బును ఖర్చు పెట్టాలి, ఎంతో ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఖర్చు పెట్టిన ధనమునకు, చేసిన ప్రయత్నమునకు తగినంత భోగానుభవము లభించకపోతే మనం చాలా ఆందోళనకు గురి అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఒక రూల్ ఏమిటంటే, మన జీవితంలో దుఃఖమునకు, శారీరక లేకపోతే భౌతిక దుఃఖము, మానస దుఃఖము రెండింటికి, తర్వాత ఫ్రస్ట్రేషన్, నిరుత్సాహము, బెంగ, కోపము, ఈ సమస్యలన్నిటికీ ఒకే ఒక మూలము కామరతి.
ఇంకా వేరే మూలమేమీ లేదు. కాబట్టి ఏ మనిషి హృదయంలో కామనలు లేవో వాడికి డిసప్పాయింట్మెంట్లు, నిరుత్సాహములు ఉండవు, కోపము ఉండదు, బెంగ, చింత, వర్రి ఉండవు. ఇట్లా కామనలు లేకుంటే ఇవేమీ ఉండవు. వాడి మనస్సు అలా స్మూత్గా ప్రవహించే నది వలె ఉంటుంది కాన్షియస్నెస్. కాబట్టి కామనలు చాలా హానిని చేస్తాయి. మనకున్న ఫ్రస్ట్రేషన్స్ అంటే చికాకు, ఇబ్బంది, మానసికమైన వ్యథ, బెంగలు, వీటన్నిటికీ ఒకే ఒక మూలము కామనలు. కామనులు లేని మనిషి రాజులకు రాజు, రారాజు. కామనలు లేనివాడు. తర్వాత ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విత్ ఇన్ అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. దీనికి స్వర్గం అన్నారు. స్వర్గం లోకమేతి అని ఐత్రేయోపనిషత్తులో స్వర్గం అంటే ఆత్మ సుఖరూపం లోకం అని భాష్యకారులు చెప్తారు. సో ఆత్మయే స్వర్గము. కాబట్టి ఆ ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ బ్రహ్మానందం ఏది కలదో ఆ బ్రహ్మానందం అనే సామ్రాజ్యంలోకి కామనలను పెట్టుకున్నట్లయితే మీరు ప్రవేశించలేరు. మీరు కామనలు, వాటితో పాటు క్రిస్టలైజ్ అయ్యే అహంకారము, దట్ ఈగోయిక్ ఎంటిటీ, దాని చుట్టూ అల్లుకుని ఉన్న కామనలు, ఈ వాతావరణం హృదయంలో ఆ విధంగా ఉన్నంత వరకు, అంటే ఒక ఈగోగా తనను తాను స్వీకరించుట, ఒక అహంకారముగా, ఆ అహంకారమునకు కామనలు జోడించుకొని ఉండుట. కామనలు ఉన్నాయి కాబట్టి ఈగో క్రిస్టలైజ్ అవుతుంది. ఈగో ఉంది కాబట్టి డిజైర్స్ పుట్టుకొస్తాయి, ఈగోస్ డిజైర్స్. ఈ పరిస్థితి ఉన్నంత వరకు మీరు ఆ పరమాత్మను తెలియజాలరు. కెనాట్, వాటిని తెలియట కుదరదు. తర్వాత కొంతమంది నేను గమనించాను ఈ మధ్యకాలంలో, బహుశా గత 3-4 దశాబ్దాల్లో వచ్చిందేమో అనుకుంటా, కొంతమంది ఆచార్యులు వేదాంతం బోధించే ప్రక్రియలో భాగంగానే మీరు కామనలు పెట్టుకోండి, కామనలు తీర్చుకోండి, వేదాంతము కామనలు తీర్చుకొనుటకు ఆటంకము కాదు, పైగా కామనలను పెట్టుకుని వాటిని తీర్చుకుని ఇంకా మరికొన్ని కామనలను కూడా తెచ్చిపెట్టుకుని వాటిని కూడా తీర్చుకుని ఆ విధంగా జీవితమును చక్కగా సుఖమయముగా చేయుటకు వేదాంతము అడ్డు కాదు. పైగా వేదాంతము మీకు కామనలను చక్కగా ఎలా నిర్వహించుకోవాలో బోధిస్తుంది కూడా. అంటూ ఈ విధమైన ఒక మిస్ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఇది వన్ కైండ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. తర్వాత ఈగో ఉంటుంది. ఈ ఈగోని ఈగో అని ఎవరైనా వేదాంతం చదువుకునే వాళ్ళకి ఈగో అని దీన్ని అట్టిపెట్టుకోవాలా అక్కర్లేదా అన్నారనుకోండి, ఉండద్దు అని తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ది వర్డ్ ఈజ్ ఎ డర్టీ వర్డ్. ఈగో అనే వర్డ్ ఈజ్ నాట్ ఎ వెరీ హ్యాపీ వర్డ్. ఏమన్నా మీకు కొంత ఈగో ఉన్నట్టుందే అంటే హర్ట్ అయిపోతాడు ఎదరవాడు. దట్ ఈజ్ హౌ ఈగో వర్క్స్. ఈగో ఈజ్ నాట్ ఎ గుడ్ వర్డ్. అయితే వీళ్ళు ఈ కంట్రీ క్లబ్ వేదాంతిన్స్ అన్నానే ఈ కామన్లు పెట్టుకొచ్చింది, ఇదంతా కంట్రీ క్లబ్ వేదాంత. ఇది వీళ్ళు ఏమన్నారంటే ఈగో అనే పదం పక్కన పెట్టి, వాళ్ళకే అర్థమైపోయింది ఈగో అనే పదం బాగోలేదు, దాని స్థానంలో ఇంకో పదం పెట్టారు. ఆ పదము మన సాహిత్యంలో లేదు, అది వేదాంత సాహిత్యంలో లేదు. అది వెస్ట్రన్ ఫిలాసఫీ. వెస్ట్రన్ ఫిలాసఫీ కూడా కాదు, వెస్ట్రన్ సైకాలజీ. ఫిలాసఫీ చాలా బాగుంటుంది, వెస్ట్రన్ ఫిలాసఫీ. వెస్ట్రన్ సైకాలజీలో అక్కడ ఉంటుంది. దాన్ని ఇంపోర్ట్ చేసి దాన్ని వేదాంతంలో చొప్పించారు. ఏమిటో తెలుసిన ఆ పదము ఫ్రీ విల్. ఆ పదము ఇట్ గివ్స్ యూ ఎ రాంగ్ సెన్స్ ఇమీడియట్లీ. ఏమిటి ఆ రాంగ్ సెన్సు? నాకు ఫ్రీడమ్ ఉన్నది, ఆ ఫ్రీడమ్ కారణంగా నేను కోరికలు కోరుకోవచ్చు అనే సెన్స్ రావట్లేదు దాంట్లో. విల్ అంటే కోరిక, ఫ్రీ, యు ఆర్ ఫ్రీ టు విల్, ఫ్రీ విల్. ఫ్రీ విల్ నీకు ఉన్నందుకు గాను నువ్వు కోరికలు కోరుకుంటూ ఉండొచ్చు అని ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ ఇది వచ్చింది. ఈ కంట్రీ క్లబ్ వేదాంతాలో భాగంగా ఈ మిస్ఇన్ఫర్మేషన్ వచ్చింది.
ఇటువంటి మిస్ఇన్ఫర్మేషన్ నేను ఖాన్ మార్కెట్ గ్యాంగ్ ఆఫ్ వేదాంతిన్స్లో కూడా చూసినాను. నేను ఇలా అంటూ ఉంటాను, మీరేమనుకోకండి. సమకాలీన సమాజంలోని ధోరణులను పరిశీలించుట, వాటిపై వ్యాఖ్యానించుట, దీన్ని క్రిటీకింగ్ అంటారు. క్రిటీక్ వెర్బ్ అయితే క్రిటీక్, నౌన్ అవ్వచ్చు, వెర్బ్ అవ్వచ్చు, ఐఎన్జి పెట్టండి, క్రిటీకింగ్ అంటారు. ఇట్ ఈజ్ ఎ క్రిటీక్, నాట్ క్రిటిసిజం. క్రిటిసిజం అంటే పర్సనల్ అటాక్స్ అవి ఉంటాయి, ఏదో ఒక యాంటాగనిజము, ఒక వ్యతిరేక దృష్టి ఉండి మనం క్రిటిసైజ్ చేసినట్టు. దీంట్లో వ్యతిరేక దృష్టి ఏమి ఉండదు. ఊరికే మీరు అది దాంట్లో ఉండే గుణదోషాలను పరిశీలించుట, నిర్వికారముగా గుణదోషములను పరిశీలించుట అనే ధోరణి ఉంటుంది. తర్వాత దీంట్లో ఇంకొక ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఏంటంటే ఈ విద్యార్థులు ఆ దోషానికి బలి కాకూడదు అనే ఒక ప్రేమ భావం ఉంటుంది. వీళ్ళు పాపం వేదాంతం చదువుకుందుకు వచ్చారు, వేదాంతం వింటున్నారు, వీళ్ళు ఈ మిస్ఇన్ఫర్మేషన్కి బలి కావద్దు అని ఒక ప్రేమభావం. దాంట్లో సర్వే భవంతు సుఖినః. మన సర్వే మాట దేవుడు ఎరుగు. మన దగ్గర వేదాంతం కావాలని వచ్చిన వాళ్ళైనా సుఖంగా ఉండాలని కోరుకోవాలి, అక్కర్లేదా? ఇంట గెలిచి రత్స గెలువు అన్నాడు. ఆ భావనతోటి అలా చెప్పాలనిపిస్తుంది. వల్ల మనకు ఎందుకని కూడా అనిపిస్తుంది. అలా కాదు, లెట్ us టచ్ దిస్. ఎందుకంటే ఎవడికో ఒకడికి ఇది వెళ్ళి అది మనస్సుకు హత్తుకుంటుంది. వాడు ఆలోచించుకుని అట్లీస్ట్ హీ హ్యాజ్ అన్ ఆపర్చునిటీ టు నో ది ట్రూత్. ఇటువంటి కంట్రీ క్లబ్ వేదాంత ఇట్ ఈజ్ ఆల్ ఓవర్. ఇట్ ఈజ్ సౌత్లో ఉంది, వెస్ట్లో బాంబే వైపు వెళ్తే ఉంది, మీరు నార్త్ పోతే ఉంది, ఈస్ట్ నేను పెద్ద ఎక్కువ అవి తిరగలేదు, ఉంటుంది. అన్ని డైరెక్షన్స్లోనూ ఉంది ఇది. ఈ కంట్రీ క్లబ్ వేదాంతాన్ని ప్రచారం చేసేటువంటి చాలా చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి గురువులు కూడా ఉన్నారు. ద గురుడంలో భాగంగా ఉన్నారు. వాళ్ళు ఏమని చెప్తారంటే, డిజైర్స్ నువ్వు పెట్టుకోమ్మా, పెట్టుకోవాలి కూడా అని చెప్తారు. తర్వాత డిజైర్లెస్నెస్ అని ఒకటి ఉంది అని దాన్ని ఉటంకించి రిడిక్యూల్ చేస్తారు సుమా. అయితే ఎవడో ఒకడు నాతో అలా అన్నాడు, డిజైర్లెస్నెస్ అంటావేట, వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ అని. నేనన్నాను, ఆర్ యూ ఏ స్టూడెంట్ ఆఫ్ గీత ఆర్ నాట్ అని డైరెక్ట్గా అడిగాను. అఫ్ కోర్స్ వీ రెస్పెక్ట్ గీత. డిడ్ యూ స్టడీ గీత? ఓకే, గుడ్ దట్ యూ రెస్పెక్ట్ గీత. డిడ్ యూ స్టడీ గీత? అఫ్ కోర్స్ ఐ స్టడీడ్. నేనేమంటాను, నేను కొంచెం ఇలా మాట్లాడడం నాకు అలవాటే. నేను కొంచెం పెద్దరికం నెత్తి మీద వేసుకుని మాట్లాడతాను. నేనేమంటానో తెలిసిన, ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ యూ డిడ్ నాట్ స్టడీ గీత. ఇలాగే అంటాను నేను. అంటే అవతలవాడు, అవుడు యూనో, నీ ముఖం చూస్తే నాకు తెలుస్తోంది, నువ్వు ఆ డిజైర్స్ గురించి నీవు ప్రకటించిన భావం చూస్తే నువ్వు సరిగ్గా చదివేవు కానీ సరిగ్గా చదవలేదని నాకు తెలిసిపోతుంది. ఒకప్పుడు అవతలవాడు కోపం వస్తుంది. కోపం వస్తే నన్ను ఏం చేస్తారు? దాంట్లో నేనేం తప్పేమనలేదు కదా. కొంతమంది ఆలోచించుకుంటారు. అప్పుడు నేనేం చేస్తానంటే, స్థితప్రజ్ఞ లక్షణాలనే మాట విన్నావా ఎప్పుడైనా? విన్నాను. దాంట్లో శ్రీ భగవాను వాచ మొదటి శ్లోకం ఏమిటో చెప్పు. తెలీదు. అప్పుడు నేనే అందిస్తాను. మరి దాంట్లో ఇలా చెప్పాడేమిటి? అక్కడ భాష్యం ఎప్పుడైనా చూసేవా? అసలు భాష్యం చూసే అలవాటు ఉందా? నీకెంత సంస్కృతం వచ్చును? నీకు సంస్కృతం వచ్చి భాష్యం చూసి తెలుసుకున్న పద్ధతి ఉందా? ఆ పని ఇప్పుడైనా చేయి, డూ ఇట్. నేను ఒకళ్ళిద్దరికి చాలా నెగిటివ్గా ఉన్న వాళ్ళకి చెప్పాను, ఇప్పుడు నాతో మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు, నేను డిబేట్ చేయను, మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఆ స్థితప్రజ్ఞ లక్షణ శ్లోకం ఉంది, 57వ శ్లోకం అనుకుంటా, 2వ అధ్యాయంలో. అక్కడ భాష్యం ఉంది. మీకు సంస్కృతం రాదు, మీ ముఖం చూస్తే నాకు తెలుసు మీకు ఎంత సంస్కృతం వచ్చునో. మీ వల్ల అవ్వదు. మీరేం చేస్తారంటే దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పెట్టుకోండి. గీతా ప్రెస్ వాళ్ళ హిందీ ట్రాన్స్లేషన్ మీ ముందు పెట్టుకోండి. అక్కడ ఉన్నదాని అర్థం చూడండి. ఇంటర్ప్రిటేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ మీరు చూడొద్దు, మీరు దాంట్లో పడద్దు. అక్కడ ఏం చెప్పాడో చూడండి, చూసి రేపు నా దగ్గరికి రండి, అన్నీ పంపిస్తా. వాళ్ళలో కొందరు దే డూ దాట్ అండ్ దెన్ దే స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్.
ఇంత విస్తారంగా ఎందుకు చెప్పానంటే ఫ్రీ విల్ ఉంది, డిజైర్ ఉంది, అవి అవసరమే అనే ఒక భ్రమలో పడవద్దు. కామరతిని పెట్టుకోవద్దు. బుద్ధుడు అలా చెప్తున్నాడు. సో మా కామరతిమాన్ భూహు, మా భూహు. ఆ మా వచ్చినప్పుడు లుంగులో అకారము, అకారాన్ని అంటారు, అడాగము, అది లోపిస్తుంది. కాబట్టి మా అభూహు అని ఉండాల్సిన చోట ఆపోయి మా భూహు. కోరికలపై అంటే విషయములపై ప్రీతి గలవాడవు కావద్దు. అంటే ఎలాగా, నాకు పొలారిటీ స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి, అలా అనద్దు, అలా అనద్దు. నాకు ఉల్లిపాయ పకోడీలు అంటే చాలా ప్రీతి, అలాంటి మాట వద్దు. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు కొంచెం తినొచ్చు, తప్పేం కాదు. ఉల్లిపాయ పకోడీ తినొచ్చు, పొలారిటీ స్వీటు తినొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ ఈట్. దాని మీద నాకు ప్రీతి, అది నాకు ఇష్టము వద్దు. ఒక ఆయన ఉన్నారు, జున్ను అంటే నాకు చాలా ఇష్టం అండి అన్నాడు. బీపీ చూస్తే 170 ఉంది. మరి ఎందుకు ఉండదు? ఎందుకంటే ఆ చోట్ల, అక్కడ కొన్ని చోట్ల వాళ్ళకి పశు సంపద ఎక్కువగా ఉండి జున్ను 10 రోజులకు ఒకసారి జున్ను పాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడల్లా జున్ను చేయించుకుని పుచ్చుకుంటూ ఉండడం, బీపీ షూట్ అయిపోతుంది. అదంతా ఫ్యాట్. అది కొలెస్టరాల్, స్టెంట్లు ఇవి వేసుకుంటూ కూర్చున్నాం. కాబట్టి మీరు అలా ఏమీ అనద్దు. నాకు దీనిపై ప్రీతి గలదు అని అనద్దు. మీకు దృష్టాంతంగా చెప్తున్నాను. స్వామి మీకు ఏ కూర ఇష్టం అని అడిగితే నేను నిజంగా లిటరల్గా బుర్రకోకుంటాను. అవును, ఏ కూర ఇష్టం? ఐ డోంట్ నో. నేను అంటాను, ఏదో కూర మీరు చేయండి, మీరు చేసిందే నాకు ఇష్టం. ఎందుకంటే ఆ రకమైన హుక్ పెట్టుకోలేదు. నాకు వంకాయ కూర ఇష్టము, పెట్టుకోలేదంటే మీరు వంకాయ కూర వడ్డించండి, నేను తింటాను. మీకు ఏ స్వీట్ అంటే ఇష్టం? నో, డోంట్ టాక్ ఆఫ్ స్వీట్స్. ఐ డోంట్ టేక్ స్వీట్స్. పెద్ద వయసులో డోంట్ ఈట్ స్వీట్స్. యూ ఈట్ ఏ ఫ్రూట్, డోంట్ ఈట్ ఏ స్వీట్. యూ ఈట్ ఏ ఫ్రూట్, నో స్వీట్స్. ఎప్పుడైనా చిన్న ముక్క నోట్లో వేసుకోవటం అంతే, నథింగ్ మోర్. తర్వాత మీకు ఏ సినిమాల్లో ఏ హీరో అంటే ఇష్టం? నో 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 సచ్ థింగ్. మీకు ఏ డ్రెస్సులు అంటే ఇష్టం? చూడప్ప, కాటన్ బికాజ్ ఆఫ్ ది వెదర్. అంతే. అంతకు మించి దానికి మళ్ళీ బ్రాండులు, డిజైన్లు ఇవేం పెట్టకు. ఏది మన చేతికి లభిస్తే అదే ఉదాహరణకు వేసుకుంటూ ఉంటాం అంతే. నో పర్టికులర్. మీకు ఏది ఇష్టం? దెర్ ఈజ్ నో సచ్ థింగ్. దెర్ ఈజ్ నో సచ్ థింగ్. నాకు దీని మీద ప్రీతి గలదు అని చెప్పేది ఏమైనా ఉందా? లేదు. యూఆర్ ఎ ఫ్రీ పర్సన్. బీ లైక్ దాట్. నీకు ఎక్కడెక్కడ ప్రీతి ఉందని నువ్వు అన్నావో ఈ సంసారంలో, అక్కడక్కడ యూ హ్యావ్ బీన్ హుక్డ్ టు ఇట్. అది దట్ బికమ్స్ లైక్ ఎ స్ప్లింటర్ ఇన్ యువర్ హార్ట్. శల్యము వలె తయారవుతుంది. కాబట్టి దేనిపైన కూడా ప్రీతి లేదు. సంసారంలో ఎప్పుడైతే దేనిపైన కూడా ప్రీతి లేదు అనే స్థితిని మీరు నిర్మాణం చేసుకుంటారో, అవుటర్ పర్పస్ ఆఫ్ లైఫ్ సాఫీగా పోతూ ఉంటుంది. ఇన్నర్ పర్పస్ ఆఫ్ లైఫ్ మీకు అది ఫుల్ఫిల్ అయిపోతుంది. కాబట్టి ఈ కామనలు, తర్వాత కామ్యములు అంటే కోరబడేవి, ఇవన్నీ కూడా అసత్యములు, అవన్నీ కూడా భ్రాంతి మూలకములు. ఈ సంసారమంతా కూడా ఒక పెద్ద స్వప్నము, కళ అంటే కళ్ళ. కాబట్టి ఈ అనేకత్వము, ఈ నానాత్వము కళ్ళ. ఈ నానాత్మంలో ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అనేటువంటి డిజైర్డ్ ఆబ్జెక్ట్స్ అనేది కళ్ళ. ఆ ఆబ్జెక్ట్స్ని కోరుకోవడం కళ్ళ. ఆ కోరుకున్న వాటిని సంపాదించి అనుభవించడం కళ్ళ. ఇదంతా కూడా ఒక పెద్ద డ్రీమ్. సో యూ డోంట్ గో ఫర్ ఇట్. నిజానికి ఒక సామెత ఉంది, కొండ చిలువను ఓడించడం గొప్ప కాదు, పులితో పోరాడి నెగ్గడం గొప్ప కాదు. మన సినిమాల్లో అలాంటి వాళ్ళు హీరో అలా చూపిస్తారు. మీ హృదయంలో కామనలు పుట్టినప్పుడు వాటిని అధిగమించటం, అది గొప్ప.
వాడు వీరుడంటే. కామనలను ఎలా అధిగమించాలో తెలుసిన ఎన్ఫోర్స్ చేసుకునే, వైరాగ్యాన్ని ఎన్ఫోర్స్ చేసుకునే, నేను విరక్తంగా ఉంటాను, నేను కామనల జోలికి వెళ్ళను అని తనకి తాను ఎన్ఫోర్స్ చేసుకుని మీరు కామనలను జయించలేరు. ఆ కామనలే మిమ్మల్ని ఓడగొడతాయి. అవి స్ట్రాటజికల్గా ఏకాదశి నేను ఈవేళ ఏమీ తిన్ను, నేను ఈవేళ ఉపవాసం ఉంటాను అనేలాగా పళ్ళు బిగించేసి తలకాయ ఊపేసి మీరేమో పెద్ద డిటర్మినేషన్లోకి వచ్చేస్తే ఆ కామనలన్నీ ఏం చేస్తాయి, తిండికి సంబంధించిన కామనలన్నీ ఏం చేస్తాయి, అవి స్ట్రాటజికల్లీ దే విత్డ్రా ఇన్ ఏ స్ట్రాటజిక్ ఫ్యాషన్. ఏకాదశి అయిపోయి ద్వాదశి రాగానే 5:30కి వచ్చింది ద్వాదశి ఎర్లీ మార్నింగ్, అప్పుడు ఆ కామనలన్నీ వచ్చేసి వీడిని కొట్టేస్తాయి. వాడు 5:30కే తినడం మొదలు పెట్టేస్తాడు, ఏదో పేరు పెట్టి. మొత్తం ఏకాదశిలో మిస్ అయిన భోజనము, ద్వాదశి నాటి భోజనము, ఈ రెండింటిని చక్రవడ్డీతో సహా మొత్తం అంతా ద్వాదశి నాడు భుజించి కూర్చుంటాడు. అంటే ఏమిటి, స్ట్రాటజికల్గా విత్డ్రా అయిన కామన మళ్ళీ వచ్చి దెబ్బ కొట్టేసింది అనమాట. నాట్ లైక్ దాట్. కామన ఎలా పోవాలో తెలుసిన, యు సీ ది మీనింగ్లెస్నెస్ ఆఫ్ దాట్. ద మీనింగ్లెస్. గులాబ్ జామ్ తీసుకొచ్చి నాకు ఇచ్చారనుకోండి, వాట్ ఈస్ దిస్? సిరప్, షుగర్ సిరప్. షుగర్ సిరప్ సింకులో పోయాలా, ఇక్కడ పోయాలా? మీరు ఎవరినైనా అడగండి, తెలివైన వాళ్ళని, ఎక్కడ పోస్తారు షుగర్ సిరప్? నాకు ఇస్తే నేను సింకులో పోస్తాను, ఇక్కడ పోయినా. ఓకే, సో షుగర్ సిరప్ తీసేయి. ఇంకా ఉంది. ఈ ఉండ ఏమిటి అది? వాట్ ఈస్ దట్? అది కార్బోహైడ్రేట్ పిండి, ఆయిలు, షుగర్ సిరప్, మూడింటి యొక్క సమాహారం. అంతేనండి. ఏదో వ్యానిలిన్ను ఇది అదేనేవో సుగంధ ద్రవ్యం ఒకసారి వేసాడు దానికి. దీంట్లో శరీరానికి ఉపకారం చేసి ఏమున్నాయో చెప్పండి నాకు. ఏమైనా ఉన్నాయి? ఏమీ లేవు. టేక్ ఇట్. కాదని మేము చాలా ప్రేమగా మీకోసమే చేసాం. సరే, యూ కట్ ఎ స్మాల్ పీస్, టేక్ ఇట్ అండ్ టేక్ ది రెస్ట్. అది నోట్లో వేసుకున్నా బాగుంది సెక్టర్. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఎన్ఫోర్స్డ్. ఇది ఎన్ఫోర్స్డ్ కంట్రోల్ మెకానిజం కాదు ఇది. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈజ్ ద సీయింగ్. యు సీ ది అట్టర్ మీనింగ్లెస్నెస్ ఆఫ్ ఇట్. యు సీ దట్. యు సీ క్లియర్లీ. యు సీ. Do you need that? No, I don't need it. I don't see any need for it. Do you want to eat this? No, I won't eat it. Because I see that it is not worth eating. ఆ రకంగా మీరు చూస్తే వివేకము, దాని నుంచి వైరాగ్యం. దట్ ఈస్ ది సీక్వెన్స్. వివేక వైరాగ్యం. ప్రారంభంలో వైరాగ్యం తెచ్చుకుని వివేకానికి వెళ్తారు. ఆ వైరాగ్యం ఫోర్స్డ్ వైరాగ్యం. ఏదో కొంత మనం వివేకం పెట్టుకోవాలి అని ఇవి అవి మానేసి వైరాగ్యంతో వెళ్తారు. ఫోర్స్డ్ వైరాగ్యం. సో యూ ఇన్వెస్ట్ దట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సమ్ వైరాగ్య, యు నీడ్ ఇట్. అప్పుడు మీరు వివేకం దగ్గరికి వెళ్తారు. ఆ వివేకము మీలో ఆలోచనా శక్తిని, పరిశీలనా శక్తిని ఉద్బుద్ధం చేస్తుంది. అప్పుడు మీకు వైరాగ్యము సహజముగా అబ్బుతుంది. సహజంగా అబ్బుతుంది. మామూలుగా ఈ లోకంలో ఏవో వర్ణనలు ఇవి చేసి ఏదో కొంత వైరాగ్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తారు. టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ మే వర్క్ టు బిగిన్ విత్. బట్ అది స్థాయిగా ఉండదు, అది నిలబడేదిగా ఉండదు, చాలా టెంపరవరీగా ఉంటుంది. ఏకాదశి ఉపవాసంలాగా ఉంటుంది. ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి భోజనాన్ని ప్లాన్ చేసుకుంటూ రోజంతా గడపడం, ద్వాదశి అలాగా అడుగు పెట్టగానే భోజనం చేసేయటం. దీనికి వద్ద ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ సందర్భం నేను క్రియేట్ చేసిన సందర్భం చెప్పాను మీకు. అది ఎన్ఫోర్స్డ్ వైరాగ్య. ఎన్ఫోర్స్డ్ వైరాగ్య వల్ల పని అవ్వదు. కొంత ఇనీషియల్గా మంచిదే, బట్ అండర్స్టూడ్ వైరాగ్య దట్ విల్ సర్వ్ క్వైట్ వెల్. కాబట్టి మీరు ఇదంతా కూడా అర్థం చేసుకుని విరక్తులుగా ఉండండి. కామరతిమాన్ మా భూహం. సో అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, దాన్ని కొంచెం హార్ష్గా చెప్పాలంటే,
ఈ ప్రపంచము ఎటువంటి ఆకర్షణలను మన ముందు ప్రస్తుతిస్తుందో వాటిని అన్నిటినీ ప్రక్కన పెట్టుడు. ఏమండి, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాగో తెలుసిన, యు బీ డెడ్ టు ది వరల్డ్. అంతే. లాక్డౌన్ అయిపోవడం, వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ది వరల్డ్. వాళ్ళు దాన్ని పోతూ ఉంటుంది, మనకేమీ దాంతో సంబంధం లేదు. బీ డెడ్ టు ది వరల్డ్. ఇప్పుడు ఏమవుతుందో తెలుసిన, మీరు అజ్ఞాన నిద్ర నుంచి లేస్తారు, ప్రబుద్ధులవుతారు. మీ లోపల నిద్రాణముగా పడి ఉన్న బుద్ధుడు నిద్రలేస్తాడు. అప్పుడు మీరేమవుతారు? యు బికమ్ ఫ్రీ, మీరు విముక్తులైపోతారు. కాబట్టి కామరతిమాంశ్చ మా భూ. ఇంకా అప్రమత్త మళ్ళీ వచ్చాం. అప్రమత్త అంటే అర్థం ఏంటో తెలుసునండి. బీ అలర్ట్. డోంట్ బీ డల్, డోంట్ బీ స్లాత్ఫుల్, డోంట్. ఇప్పుడు మీరు ఆలోచించండి, యు క్వశ్చన్ ఆర్ యు బిలీవ్. దీంట్లో అలర్ట్నెస్ దేంట్లో ఉంది? క్వశ్చనింగ్లో అలర్ట్నెస్ ఉంటుంది, బిలీవింగ్లో అలర్ట్నెస్ ఉండదు. క్వశ్చనింగ్లో అలర్ట్నెస్ ఉంటుంది. నేను ఓసారి ఎక్కడికో సత్సంగానికి వెళ్ళాను. ఓ కుర్రాడు వచ్చాడు. వాడు వయసు 10-12 ఏళ్ల కంటే ఎక్కువ లేదు. అది విఘ్నేశ్వరుడికి సంబంధించిన పూజ ఏదో, నేను ఇది చెప్పాను ఇంతకుముందు. ఆ సందర్భంలో ఏదో సత్సంగం, ఏదో గణానాంత్వ గణపతికి హవామహే, ఇదంతా విఘ్నేశ్వర పూజ. గణపతి ఇదే ఫేమస్ అండ్ పాపులర్ అండ్ వెరీ వెల్ లవ్డ్ బై పీపుల్ ఆల్సో. ఏనుగంటే అందరికీ ప్రీతి ఉంటుంది. ఏనుగు ఇది బిలవెడ్ యానిమల్. ఏనుగును చూస్తే సంతోషం కలుగుతుంది. గణేష్ మహారాజుని చూసినా సంతోషమే కలుగుతుంది. ఆ రూపంలో ఒక ప్రత్యేకత కలదు. ఆ విధంగా ఐఎమ్ ఆల్సో వెరీ డివోటెడ్ టు దాట్. వాడు ఓ ప్రశ్న అడిగాడు, నన్ను అన్నాడు, స్వామీజీ నాకు డౌట్ ఉంది, మీరు తీరుస్తారా అన్నాడు. ఐ విల్ ట్రై అన్నాను. అంటే నా డౌట్లో కొంచెం ఇబ్బంది ఉంది. నేను ఈ డౌట్ అడిగినప్పుడు మా అమ్మ నన్ను తిట్టింది, మా నాయన నన్ను కేకలేశాడు, కోపడ్డాడు. మరి మిమ్మల్ని అడుగుతానంటే మిమ్మల్ని వాళ్ళు వద్దని కూడా చెప్పారు. స్వామీజీని అలాంటి ప్రశ్నలు వేయకూడదని కూడా డిస్కరేజ్ చేశారు. మన ఇంటికి వచ్చినప్పుడు మనం మర్యాద చేసి పంపించాలి, కానీ ఇటువంటి ప్రశ్నలు వేయకూడదని డిస్కరేజ్ చేశారు. డూ యూ వాంట్ మీ టు ఆస్క్ దట్ క్వశ్చన్ అన్నాడు వాడు. అంటే నన్ను వీడు ఎవడో బుద్ధిమంతుల్లో ఉన్నాడు. లెట్ మీ ట్రై, ప్రశ్న అడుగు అని నేను అన్నాను. వాడు అడిగాడు ప్రశ్న. ఈ గణేష్ మహారాజు కథ ఉంది కదా, ఏనుగు తల తీసుకొచ్చి ఉత్తరం వైపు తిరిగి పడుకున్న ఏనుగు తల కట్ చేసి తీసుకొచ్చి గణేశుడికి పెడితే, ఈ బాయ్కి పెడితే, ఈ కుర్రాడు బ్రతుకుతాడు, మళ్ళీ అప్పుడు గణేశుడు అవుతాడు, దానికి ప్రాణం పోసినట్టు అవుతుంది అని కథ ఉంది కదా. వాడు అడిగాడు, వాట్ అబౌట్ దట్ ఎలిఫెంట్ అని అడిగాడు. అప్పుడు నాకేమర్థమైందో తెలిసిన, ఈ ప్రశ్న నాకు ఇంత వయస్సు వచ్చింది, నాకు ఎప్పుడూ తోచలేదు ఆ ప్రశ్న. ఎందుకు తోచుండకపోవాలి? ఏవేవో ప్రశ్నలు వేస్తూనే ఉన్నాం. శాస్త్రాలు చదువుతున్నాం, గ్రంథాలు వ్రాస్తున్నాము కూడా. ఈ ప్రశ్న వాడికి 10 ఏళ్ల కుర్రాడికి వచ్చిన ఈ ప్రశ్న నాకెందుకు రాలేదు అని నేను ఆలోచించుకున్నాను. నాకు కలిగిన సమాధానం, అంతఃసాక్షిగా కలిగిన సమాధానం మీ ముందు పెడతాను, మీరు ఆలోచించండి. అతనికి సమాధానం ఏదో చెప్పాను, అది చెప్తాను నేను. నాకు కలిగిన సమాధానం ఏమిటంటే, చిన్నతనం నుంచి ఈ కథని, ఆ కథ చుట్టూ అల్లుకున్న ఒక వర్షిప్, ఒక రిలీజియస్ స్కీమ్ ఏదైతే ఉన్నదో దానిని విశ్వసించటానికి అలవాటు పడ్డ కారణంగా ఈ ప్రశ్న పుట్టలేదు. మీకు నేను దృష్టాంతం ఏమిటి చెప్తున్నానంటే, ఎప్పుడైతే బిలీఫ్ ఓవర్టేక్ చేసేస్తుందో మీకు ఆలోచించే శక్తి కుంటుపడుతుంది.
ఆలోచించే శక్తి లేనప్పుడు ప్రశ్నలు పుట్టవు అన్నదానికి దృష్టాంతంగా చెప్పాను మీకు. ఈ ప్రశ్న మీకు కూడా వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకు వచ్చి ఉండదు అని ఆలోచిస్తే మనం నమ్మడానికి రెడీగా ఉండి నమ్మకానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేమే తప్ప పరిశీలించటానికి ప్రయత్నం చేయలేదు. ఇంకో చోట పరిశీలనలు చేసినాము, అక్కడ ప్రశ్నలు పుట్టాయి, ఆ ప్రశ్నలకి సమాధానాలను వెతుక్కున్నాము. ఇక్కడ పరిశీలన చేయనే లేదు. అసలు ఆరంభంలోనే నమ్మకం అనే ఆ పాత్, ఆ ట్రామ్ కార్ పాత్ లాంటి పాత్రలోకి వెళ్ళిపోయాం. దాంతో ఆ కథలో ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఆర్ డైకాటమీస్ ఆర్ వాట్ ఎవర్, అవి మన మనస్సుకి రానేలేదు అని నాకు అర్థమైంది. అప్పుడు నేను లోకల్లో ఈ జనులు ప్రచారం చేసే కథలు, ఆ కథల్ని చాలా శ్రద్ధగా కాదు, చాలా డూడు బసవన్నల్లాగా ఏ ఆలోచన లేకుండా వినేస్తూ తలకాయ రూపేసే జనులను చూసినప్పుడు నాకు అనిపించింది వీళ్ళందరూ కూడా గ్రుడ్డి నమ్మకం అనే ఒక ప్రమాదంలో పడి ఉన్నారు. ఇప్పుడు ఆ కథ గురించి నేనేమీ చెప్పట్లేదు. ఆ కథ గురించి చెప్పాలంటే, పూజ్య స్వామీజీ మాటల్లో చెప్పాలంటే, ఇట్స్ అన్ అన్హ్యాపీ స్టోరీ. అది శివపురాణం నుంచి వచ్చింది. అది విష్ణు పురాణానికి రియాక్షన్గా వచ్చిన శివపురాణం నుంచి వచ్చింది. లింగపురాణం ఈజ్ ది స్టాండర్డ్ పురాణం. శివపురాణ ఈజ్ నాట్ స్టాండర్డ్. లింగపురాణ ఈజ్ ది స్టాండర్డ్. లింగపురాణంలో ఈ కథ యొక్క పరిస్థితి ఏమిటో నేను ఎరగను, ఉందో లేదో నేను ఎరగను. తర్వాతి కాలంలో వచ్చిన రియాక్షనరీ పురాణంలో వచ్చింది ఈ కథోరి. డోంట్ టేక్ దట్ స్టోరీ సీరియస్లీ. We worship Ganesh Maharaj because కూర్చోండి, లోపలికి వచ్చి కూర్చోండి. అక్కడ సోఫాలో కూర్చోండి ఒక 5 minutes. మనం గణేష్ మహారాజుని ప్రేమతో మనం పూజిస్తాము, ఆరాధిస్తాము. దీనికి దానికోసం ఈ కథని వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి మన భక్తికి మన పూజకి కథతో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఎనీవే, నేనేదో ఒక పద్ధతిలో చెప్పాను. కాబట్టి ఎప్పుడైతే నమ్మకము, బిలీఫ్ అన్నది ఫౌండేషన్గా ఉంటుందో ప్రశ్న అడిగేటువంటి లక్షణం లేకుండా అయిపోతుంది. దట్ బికమ్స్ ఏ ప్రమాద. దేర్ఫోర్ బీ అలర్ట్. అప్రమాద అంటే బీ అలర్ట్. యు అబ్జర్వ్, పరిశీలించు, పరిశోధించు, ఇన్వెస్టిగేట్ చేయి, ప్రశ్నించు. అప్పుడు నువ్వు తెలుసుకోవలసిందంతా నువ్వు తెలుసుకుంటావు. ఆ విధంగా తెలుసుకునుట ద్వారా నీకు ఆ సత్యము వైపుకి నీవు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కన్ఫ్యూషన్ అంటే మోహము. జీవితంలో మోహము ఏ విధంగా ఆపరేట్ చేస్తుంది దాన్ని పరిశీలించు. ఏ విధంగా మనం మోహమునకు లొంగి ఉన్నాము దాన్ని ఎగ్జామించే. ఆ కన్ఫ్యూషను, ఇప్పుడు కన్ఫ్యూషన్కి దృష్టాంతం ఏంటంటే, సుఖము బాహ్య విషయముల యందు గలదు. దట్ ఈస్ మోహ. యు ఎగ్జామిన్ దట్. బాహ్య విషయముల్లో ఉన్నదా? దాంట్లో మీరు నమ్మాల్సింది లేదు. శంకరాచార్యులు ఇలా చెప్పారు కాబట్టి నమ్ము, బుద్ధుడు అలా చెప్పాడు కాబట్టి నమ్ము. నో, యు ఎగ్జామిన్ ఇట్. సుఖము, ఆనందము ఎక్కడ ఉన్నది? బాహ్య విషయముల యందు ఉన్నదా, లేక బాహ్య విషయముల సన్నిధిలో హృదయం నుంచి పుట్టుకొస్తుందా? బాహ్య విషయముల సన్నిధి, ఆ హృదయం నుంచి సుఖము ఆవిష్కృతమగుటకు ఆవశ్యకమా? ఈజ్ ఇట్ ఇన్సిడెంటల్ ఆర్ ఈజ్ ఇట్ ఎసెన్షియల్? బాహ్య విషయముల సన్నిధి ఉన్నప్పుడు మాత్రమే సుఖానుభవము కలుగును. ఈజ్ ఇట్ సో? ఆర్ ఇట్ ఈజ్ ఓన్లీ ఏ కోయిన్సిడెన్స్? అది కనుక కోయిన్సిడెన్స్ అయినట్లయితే బాహ్య విషయముల యొక్క సన్నిధి ఎందు కానీ అసన్నిధి ఎందు కానీ సుఖానుభవము సమానముగా నుండును. ఈజ్ ఇట్ సో? యు ఎగ్జామిన్ ఆల్ దట్. మీరు పరిశీలించండి. పరిశీలిస్తే ఎవడో చెప్పాడు మీరు తలకాయ ఊపారని కాదు. పరిశీలిస్తే మీకు తెలుస్తుంది ఏమని, సుఖం అనేది బాహ్య వస్తువులతో సంబంధము లేకుండా ఆత్మస్వరూపము నుండి ఆవిష్కృతమయ్యే అనుభవము మాత్రమే అని మీకు తెలుస్తుంది. అది మీకు అనుభవానికి రావాలి. అది మీరు సత్యము, అది సత్యము.
ఆ సత్యాన్ని మీరు ఆవిష్కరించుకోవాలంటే ప్రమాదంలో పడిపోతే సత్యావిష్కరణ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అప్రమాద అంటే బీ అలర్ట్, క్వశ్చన్, ఇన్వెస్టిగేట్, ఎగ్జామిన్, అండర్స్టాండ్ ఆల్ అబౌట్ ద సిచ్యువేషన్, ఆల్ అబౌట్ ద థింగ్ అండ్ కమ్ టు రియలైజ్ ది ట్రూత్. ఇది బుద్ధుని యొక్క బోధ యొక్క సారము. కాబట్టి ప్రమాదము లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మెడిటేషన్, ధ్యానం. మెడిటేషన్ని మీరు చేయాల్సి ఉంటుంది. ప్రతి దినము కూడా ధ్యానమును చేయాల్సి ఉంటుంది. ఆ ధ్యానం అనేది మీరు ధ్యానం చేయలేదని, ధ్యానం యొక్క స్వరూపం తెలుసుకోవాలి. మనము గుణముల పంజాలో చిక్కి ఉంటాము. గుణములే బంధము, సత్వరజస్తమో గుణములు. మనము దేహాభిమానం ఉన్న సందర్భంలో తమో గుణమునకు చిక్కి ఉన్నాము. దేహాభిమానము అంటే ఆకలి వేస్తే భోజనం చేయాలి, అనారోగ్యం చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ దేహానికి కొంత స్నానాధికము ద్వారా హైజీన్ మెయింటైన్ చేయాలి, దానికి ఏదో డ్రెస్ అది ఒక నెత్తి మీద రూఫ్ ఇది ఏర్పాటు చేయాలి. టు దట్ ఎక్స్టెంట్ దేహాభిమానము ఆవశ్యకమవుతుంది, దేహయాత్రకు ఆవశ్యకం. అంతకు మించి మీరు దేహాభిమానాన్ని అధికంగా పర్స్యూ చేస్తున్నట్లయితే మీరు తమో గుణానికి బానిస అయినారు అని అర్థం. నిజానికి ఆ మాత్రం కూడా దేహయాత్ర కూడా తమో గుణ ప్రభావం లేనిదే అది కూడా సాగదు. టు దట్ ఎక్స్టెంట్ మీరు తమో గుణంలో ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు దేహయాత్రను సరి చేయగలుగుతారు. కాబట్టి ఎంతో కొంత తమో గుణం లేనిదే దేహయాత్ర కూడా నడవదు. కాబట్టి ఆ మాత్రం తమో గుణం ఆవశ్యకము. 3 గుణములు కలిసే ఉంటాయి కదా, అది జీరో తమో గుణం అంటూ ఏమి ఉండదు. కాబట్టి కొంత తమో గుణము ఆవశ్యకము. అది ప్రామినెంట్ అయినట్లయితే అది బంధము. తర్వాత రజోగుణము, మనస్సు సంకల్పించాలి. ఇప్పుడు మీరందరూ క్లాస్ పూర్తవస్తుంది, లేచి మీరు ఇళ్లకు వెళ్ళాలంటే మనస్సు సంకల్పం ఉండాలి కదా. ఆలోచన లేకపోతే, మైండ్ లేకపోతే, థింకింగ్ లేకపోతే యూ కెనాట్ గో దేర్. ఇట్ ఈస్ ది థాట్ విచ్ హెల్ప్స్ యూ రీచ్ హోమ్ కదండి. థాట్ లేకపోతే ఎలా వెళ్తారు? అక్కడ అలాగా ఒక శిలాప్రతిమలో నిలబడి ఉండాల్సి ఉంటుంది. బికాజ్ ఆఫ్ థాట్ యూ గో హోమ్. సో మీకు థాట్ అవసరం. థాట్ అంటే రజోగుణం. రజోగుణం లేనిదే థాట్ ఉండదు, సంకల్పం ఉండదు. తర్వాత మీరు నడిచి వెళ్ళాలి, రజోగుణం. కాబట్టి మీరు మాట్లాడాల్సి ఉంటుంది ఎవళ్ళతోటో, రజోగుణము. సంకల్పము, చేష్ట, భాషణము ఇవంతా కూడా రజోగుణ కార్యములు. ఆవశ్యకమైన మేరకు ఉండాలి. అవి మానేస్తే ఇళ్ళకి వెళ్ళలేరు, అందరూ ఇక్కడ ఇలా శిలాప్రతిమల్లా కూర్చొని ఉండాల్సి ఉంటుంది. కాబట్టి రజోగుణం ఉండాలి. కానీ ధ్యానము అన్నది సత్వగుణంలో, రజోగుణంలో లేదు. అంచేతనే జపం అనేదాన్ని మీరు ఆలోచించాలి. నేను జపం గురించి చెప్పేప్పుడు చెప్తాను. మీరు జపం చేస్తున్నారు, జపం చేస్తుంటే మధ్య మధ్యలో కొంచెం ఇలాగ జోగు వస్తుందా, డల్గా అవుతున్నారా అంటే జపం చేస్తుండగా తమో గుణం మిమ్మల్ని పట్టుకుంది. జపం చేస్తుంటే మనస్సు ఇటు అటు పోతుంది, అది రజోగుణము. కాబట్టి జపం చేస్తుంటే మీకు ఆ ప్రేమభావము, ఆ జప మంత్రంలో చెప్పినటువంటి ఆ భావన, అది మీ హృదయంలో ఒక చక్కని అనుభూతిని కలిగిస్తోందా, అది సత్వగుణము. కాబట్టి మీ జపంలో సత్వం ఎంత ఉందో మీరు చూసుకోండి. సత్వం తక్కువ ఉందంటే అర్థం రజస్సు తమస్సులు ఎక్కువ ఉన్నాయని అర్థం. అది మంచి పనైనా చెడు పనైనా అన్ని గుణాలు ఉంటాయి. కాబట్టి రజస్తమో గుణములను జీరో చేసుకోవటం అని ఎవడూ చెప్పట్లేదు. సత్వగుణము యొక్క ప్రాముఖ్యము ఉండాలి. ఇప్పుడు క్లాస్లో కూర్చున్నారు, వాట్ గుణ ఈజ్ ఆపరేటింగ్, సత్వ ఈజ్ ఆపరేటింగ్. ధ్యానం చేస్తారు, శ్వాసని పరిశీలిస్తూ ఉంటారు, శ్వాస రజోగుణం పని చేస్తూ ఉంటుంది. మీ పరిశీలన, మీ వాచ్ఫుల్నెస్, అది సత్వగుణం. కాబట్టి ధ్యానము బై ఇట్స్ వెరీ నేచర్ సాత్విక్. సత్వగుణం యొక్క విశిష్టత ఏమిటి అంటే భాగవతంలో చెప్పారు, ఏకాదశ స్కంధంలో, తమో గుణమును రజోగుణముతో జయించవలెను, అవిద్యయా మృత్యుంతేర్త్వ విద్యయామృతం అశ్నుతే. సత్వగుణముతో రజోగుణమును జయించవలెను, అది విద్యయామృతం అశ్నుతే. అవిద్య అంటే కర్మ, దానితో తమో గుణమును జయించి ఉపాసనతో లేక భావనతో ధ్యానముతో
దాన్ని జయిస్తారు, సత్వగుణంలో ఉంటారు. ఇప్పుడు సత్వగుణాన్ని ఎలా జయించాలి? సత్వం సత్వేన జయేత్. సత్వగుణాన్ని జయించడానికి మళ్ళీ ఇంకో గుణం ఏం రాదు, 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణమును సత్వగుణముతోనే జయించవలను. అంటే అర్థం ఏంటో తెలుసిన, మీరు సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ గుణము విలీనమై మీరు గుణాతీత స్థితికి చేరుకుంటారు. కాబట్టి ధ్యానము ఇట్ ఈజ్ సాత్విక్ ఇన్ నేచర్ అండ్ ఇట్ ఈవెన్చువల్లీ టేక్స్ యూ బియాండ్ ద గుణాస్. సత్వములో నిలబెట్టి అక్కడి నుంచి మిమ్మల్ని గుణాతీత. సత్వానికి గుణాతీతకి తేడా ఏం లేదు. ఆ గడప మీద నిలబడితే అటు గుణాతీత ఇటు సత్వము. అది అంచేతనే సత్వగుణంలో అంత గొప్పదనము కలదు. కాబట్టి ధ్యానము సాత్విక్ ఇన్ నేచర్. కాబట్టి మీరు ఆ ధ్యానాన్ని పట్టుకోండి గట్టిగాను. పట్టుకుని మీరు బ్రహ్మానందమును జీవితంలో పొందగలరు అని అంటాడు ఆయన. బ్రహ్మానందం అండవు, విపులం సుఖం అంటాడు భాష. బ్రహ్మానందమే, విపులం అంటే బ్రహ్మానందమే. ప్రమాదేన ప్రమత్తతతో మా అనుయుక్తా సంబంధమును పెట్టుకొనకుము చ మరియు కామరతిమాన్ విషయములయందలి ప్రీతి గలవాడవు, లేకపోతే విషయములయందు ప్రీతి గలవాడవు. మా భూ కావద్దు, అప్రమత్త ప్రమాదము లేని, అనగా పరధ్యానము లేని, అనగా ఏకాగ్రత గల నరహ మానవుడు. అది నరహ, మర్త్య కాదు, ఈ మాట చెప్పాను. నరహ మనిషి. మనిషిలో దేవుడిని చూసే సందర్భంలో నరహ అంటారు. మనిషి వీడు చస్తాడు ఇక్కడ, దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు, ఆ సందర్భం వేరు. మనిషిలో దేవుణ్ణి చూసేప్పుడు నరహ అంటారు. ఇలా రామ్మ ఒక్క 5 నిమిషాలు. సో మానవుడు ధ్యాయన్ 5 నిమిషాలు ధ్యానము చేస్తున్నవాడై విపులం అనంతమైన సుఖం ఆనందమును ప్రాప్నోతి పొందుతున్నాడు. మానుయుక్తా ప్రమాదేన మా కామరతిమాంశ్చ భూః అప్రమత్తో నరోధ్యాయన్ ప్రాప్నోతి విపులం సుఖం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. శాంతి శాంతి శాంతి.